ఎవరిదండి త్యాగము? అట్టంటి వాళ్ళ కుర్రోళ్ళని పట్టుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు, ఎట్ట పడితే అట్లా వాళ్ళ మీద ఏదో చేస్తారు. నువ్వు నీ వాళ్ళు వదిలిపెట్టుకోకుండా నువ్వు భక్తి చేస్తున్నావు, వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టుకున్నారు. 5 పైసలు కూడా వాళ్ళ మా నాన్న అడగనియం మేము. ఫోన్ కూడా ఇవ్వం మేము. ఫోన్ కూడా మీరు గూగుల్ ఈ ఫోన్ తెంపుండదు. మీరు చేసుకున్న ఫోన్లు ఇప్పుడు చెప్తున్నా, నా ఫోను తాగితే ఒప్పుకొని ముగ్గురిని తాగితే ఒప్పుకోను. ఇంకా మీకు చెప్పాలంటే బెత్తరపోతారు. స్నానానికి పోతా సెల్లు తీసుకొని పోతా బాత్రూంలోకి. నిజం ఎరా వీళ్ళకి తెలియదులే, వీళ్ళకి తెలియదు. నేను స్నానానికి పోతానుగా, నీళ్ళు పోసుకుంటానా, ఇల్లు చేసుకుంటారేమో ఫోన్లు. ఇల్లు అనుమానం కాదు, కండిషన్, క్రమశిక్షణ. పెడితే ఫోన్ చేసుకున్నవచ్చు, వాళ్ళు చూసుకోవచ్చు ఏదో ఒకటి. అందుకని పోతా ఫోన్ కూడా బాత్రూంలో వేసిపోయి నీళ్లు పడకుండా ఒక చోట దాన్ని జాగ్రత్తగా గోడలో నిలబెడతా, గోడకి నిలబెట్టి స్నానం చేసుకొచ్చినప్పుడు తీసుకొని వస్తా. ఫోన్ కూడా పెట్టను రూమ్లో. నా ఫోన్ తాగితే నాకు అంత కోపం. అంటే వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చినా వాళ్ళ త్యాగాన్ని గుర్తించకుండా మళ్ళీ వాళ్ళ కండిషన్లు, మళ్ళీ ఎవరి కోసం? వాడు దేవుని కోసం వచ్చారు, ఆ దేవుని కోసం వాళ్ళు తయారవ్వాలి, తయారు చేయాలి. మేము నువ్వు ఎవరిని వదిలిపెట్టుకున్నావమ్మా దేవుని కోసం? నేను అంటున్నాను, ఎవరిని వదిలిపెట్టుకోవద్దు, కానీ వాళ్ళ కోసం చెప్పాలా. అది మన అంశం, అదే కదా. అది వాళ్ళ కోసం నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని మానుకో. త్యాగం చేయటం అంటే అదే, మానుకోవటమే త్యాగం చేయడం. ఇప్పుడు ఈ అమ్మాయి అత్త మాట విని తోడుకోడలను చూసి వెళ్ళిపోయి ఉంటే ఈ అమ్మాయికి చరిత్ర లేదు, చరిత్రలోనే లేదు, అసలు చరిత్ర లేదు అమ్మాయికి. కానీ ఈ అమ్మాయి వద్దు అనుకుంది, నాకు దేవుడు కావాలనుకుంది, దేవునితో వెళ్ళింది, బెత్లెహేముకి వెళ్ళింది, దీవించబడింది. యేసు ప్రభుకి నాయనమ్మ ఇది. ఇప్పుడు అమ్మాయి ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ చెప్పాను కదా, మా నాన్న చచ్చిపోయాడు. ఏమా వాడేమన్నాడే, మా నాన్న చచ్చిపోయాడు, వెళ్ళి మా నాన్న భూస్థాపన చేసి వస్తానంటే యేసు ప్రభు ఏమన్నాడు, మృతులను పాత పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. భార్య మైసూరు పాకు అడిగిందని మైసూరు పోయినట్టుగా డబ్బు కోసమో, ఆస్తి కోసమో, సంపాదన కోసమో నువ్వు దేవుని త్యాగం చేస్తున్నావు, భక్తిని త్యాగం చేస్తున్నావు. మళ్ళీ నేనే భక్తుడిని, నేనే భక్తురాలని చెప్తున్నావు.